హాయ్ మేడం. హాయ్. అంటే మన జగన్ గారు వల్లభనేని వంశీని కలవడానికి పోయారు జైల్లో ఉన్న ఆయన్ని. సో ఎలా చూస్తున్నారు మేడం అలా ఆయన కలవడానికి కూడా? ఆయన పక్కన ఇంకో బ్లాక్ కూడా రెడీ చేయమని చెప్పి వెళ్ళాడేమో. నేను కూడా వస్తాను త్వరలో. నిన్ను కూడా వేసారు లోపల. నన్ను కూడా వేసే రోజులు దగ్గరకు వచ్చినాయి. నేను కూడా నీ పక్కనే ఉంటాను. మనిద్దరం కలిపి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని ఎలా పాడు చేద్దామా, రాష్ట్ర రాజకీయాన్ని ఎలా నాశనం చేద్దామా, రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేద్దామా. ఒకప్పుడు 3 ముక్కలు చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు 6 ముక్కలు చేద్దాం మనం అందరం కలిపి అని మాట్లాడదాం. కలిసి కూర్చొని చర్చిద్దాము. నీ పక్కన నాకు కూడా ఒక బ్లాక్ సిద్ధం చేయమని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళారా ఏంటి వల్లభనేని వంశీ గారితో? అంటే వల్లభనేని వంశీ గారి మీద నేరారోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. సో అలాంటి అంటే క్రిమినల్ కలవడం జగన్ గారు ఎలా చూస్తున్నారు కలవడం? అదే అంత ముందులా వైసీపీలో నాయకుడయ్యా. ప్రజలు ఒకప్పుడు ఓట్లేసి పట్టం కట్టినటువంటి నాయకుడు వల్లభనేని వంశీ గారు. ఆయనకి రాజకీయం నేర్పించినటువంటి పార్టీనే దుమ్మెత్తిపోసినటువంటి నాయకుడు. రాజకీయంలో ఓనమాలు నేర్పించినటువంటి పార్టీలో నాయకుడునే నానా మాట్లాడినటువంటి నాయకుడు. మరి ఇటువంటి మంచి మంచి లక్షణాలు అన్ని పెట్టుకొని ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాను బయటికి వెళ్ళానంటే మరి లోపలికి వస్తావు బయటకు వస్తావు. ఇటువంటి మంచి మంచి లక్షణాలు ఉంటాయి నీ దగ్గర ఇంత మంచి లక్షణాలు ఉంటే మరి నేను లోపల అయిపోతే బయట ఉంచుతారా? ఉంచరు కదా. ఇంకా వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో అది అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? ఏమో, అరెస్టుల పర్వం వాళ్లే నేర్పారుగా. మాట్లాడిన ప్రతి ఒక్క నాయకుడినే కానీ, మాట్లాడినటువంటి చిన్న చితక వాళ్ళనే కానీ, పెద్దవాళ్ళనే కానీ, ఎవరినైనా కానీ అరెస్టులు చేయడం నేర్పిన వాళ్ళు తీసుకున్న గోతుల్లోనే వాళ్లే పడుతున్నారు. సరిపోవట్లా? జగన్ గారు ఏమంటున్నారు? పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు, మా ప్రభుత్వం వస్తే మీ సంగతి చూస్తా అంటున్నారు. పోలీసులు ఏమైనా ఏళ్ళకి మళ్ళీ మారే 5 ఏళ్ళకి ఒకసారి పార్టీలు మారి అధిష్టానాలు దిగే నాయకులు అనుకుంటున్నారా? పోలీసులే కానీ, ఐఏఎస్లే కానీ, ఐపీఎస్లే కానీ, ఎవరైనా కానీ చట్టాలే కానీ వీళ్ళ ఇంటి చుట్టాలనుకుంటున్నారా? లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నారా? అదేమీ కాదు, అదంతా కుదరదు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చేవాళ్లే కానీ, కలెక్టర్లో డిపార్ట్మెంట్లో వచ్చేవాళ్లే కానీ, వాళ్ళ గోలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు మేము పలాని ఆఫీసర్లం కావాలి, మేము పలాని ఇది కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, డీజీపీలు కావాలి, కమిషనర్లు కావాలి అని వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆశలని, వీళ్ళలో ఉన్నటువంటి కోరికలని వీళ్ళు కృషితో పట్టుదలతో వచ్చి వీళ్ళు ఉద్యోగాలలో ఉండేవాళ్ళు. వీళ్ళకి మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి ఓడిపోయి మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి పార్టీ జెండాలు పట్టుకొని తిరిగేటటువంటి రాజకీయ నాయకులు కారు. వీళ్ళది 5 ఏళ్ళే ఉంటుంది, వాళ్ళది 35 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది, వాళ్ళది 35 ఏళ్ళ చరిత్ర ఉంటుంది. అటువంటి చరిత్ర గల వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ప్రాణాలు అర్పించిన సైతాలు ఉంటాయి. పోలీసులు వాళ్ళే, ఆర్మీ వాళ్ళే కానీ, పోలీసులు వాళ్ళే కానీ, ఎవరి అయినా కానీ ప్రాణాన్ని పలంగా పెట్టి రాష్ట్ర ప్రజల్ని కాపాడేటటువంటి దానికి ఒడికట్టేటటువంటి మహానుభావులు పోలీసు వాళ్ళు, మహానీయులు పోలీసు వాళ్ళు. మాజీ సీఎం అయ్యండి జగన్ గారు, బట్టలు ఇప్పి కొడతాం పోలీసు వాళ్ళని. కొట్టమను. బట్టలు ఇప్పే కొడతాడో లేదంటే బట్టలు ఇప్పించి కొట్టించుకుంటాడో ఎవరికి తెలుసు. బట్టలు ఇప్పి ఈయననే కొడతారేమో. పోలీసులను ఎందుకు కొడతాడు? బట్టలు ఇప్పి అంతంత చదువులు చదువుకొని అంతంత పదవుల్లో అంతంత ఉద్యోగాలలో ఉండి వీళ్ళ చేత బట్టలు ఇప్పించి కొట్టించుకోవడానికి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? వాళ్ళు ఏమైనా అమాయకులా? సినిమాలలో డైలాగులు ఉన్నాయి, రే నువ్వు పోలీసులతో పెట్టుకున్నావు, నువ్వు అయిపోయావరా అని పక్కన కామెడీలు అంటారు. అట్లాగే వీళ్ళకి పోలీసులతో పెట్టుకోవద్దు. పోలీసులు ఎవరి పని వాళ్ళు చేసుకెళ్తారు. చట్టం తన పని తను చేసుకెళ్తుంది, న్యాయం తన పని తను చేసుకెళ్తుంది. ఓట్లు అడగడానికి నాయకులు వెళ్ళినప్పుడు ఓటర్ల పని ఓటర్లు చేసుకుని వెళ్తారు. ఓట్లలో గెలిచిన తర్వాత నాయకుల పని నాయకులు చేసుకుని వెళ్తారు. అంతేగాని దానికి ఏం సంబంధం ఉందని చెప్పేసి పోలీసులను బట్టలు ఇప్పించి కొడతారు. జగన్ 2.0 అని చెప్పి మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ కాబోతుంది. చేయమను. చెప్పులు చీపుర్లు తీసుకొని ఎంబడబడి తరిమి కొట్టకపోతే చూడు ప్రజలు 2.0 చేస్తాడో 2.1 చేస్తాడో చేయమని చెప్పు. జనాలైతే ఈసారి పాదయాత్రలో ఓదార్పు యాత్రలో కాదు, ప్రజాయాత్ర అని ఒక పథకం పెట్టి ఒక మాట పెట్టి దానికి ఒక బ్యానర్ రాసుకొని దాన్ని మెళ్ళో తగిలించుకొని తిరగమని చెప్పు. ప్రజలే సమాధానం చెబుతారు, ప్రజలే బుద్ధి చెబుతారు, ప్రజలే వాళ్ళకి సరైన ఇది చేస్తారనమాట. అంటే కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగ పాలన లేదు, రెడ్ బుక్ పాలన ఉంది. లోకేష్ గారు పగబట్టి మరి వెతికి అరెస్ట్ చేపిస్తున్నారు. ఎందుకు చేపిస్తారు? ఆయనకు వీళ్ళని వెతికి అరెస్టులు చేపించే పని తప్పితే ఇంకేం పని లేదా? ఆయన రాష్ట్రంలో ఒక మంచి పదవిలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఆ పదవిని వదిలేసుకొని, ఆ ప్రజలకు ఆ పనులు వదిలేసుకొని వీళ్ళు ఎవరున్నారా అని చెప్పేసి కొండందా వెలికిన పడతానికి ఆయన అమ్మాయికుడా లేకపోతే పిచ్చివాడా? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళకి మళ్ళీ కొండల్లో వెలికలు ఎవరు పట్టరు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తాం 6 ముక్కలు చేస్తాం అని చెప్పేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం డెవలప్ అయితే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలు బాగుపడతారు, మేము బాగుంటాం అని చెప్పి స్థలాలు ఇచ్చిన రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం వీళ్ళకి ఒక్కరికే చేత అయింది. ఇప్పుడు ఉంటున్న ప్రభుత్వానికి చేత కాదట్టగా. అందుకనే కదా అమరావతి రాజధాని అని ప్రకటించారు. మళ్ళీ వచ్చి కూడా కొడాలి నాని 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు వేసుకో జైల్లో అంటున్నారు.
కొడాలి నాని ఆ, 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు జైలు వేసుకో ఏం కాదు భయపడమంటున్నాడు. 30 ఏళ్ళు కాకపోతే 40 ఏళ్ళు ఉండమను, లేకపోతే లైఫ్ లాంగ్ ఉండమను. ఇంకేం చేస్తాడు? వచ్చి కూడబెట్టుకున్నాడు అప్పుడు అక్కడ ఓనమాలు లేపినోడిని మాట్లాడినాడు. ఇప్పుడు కూడబెట్టుకున్నోడి దగ్గర ఉంటున్నాడు. 30 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు ఉండమను. ఇంకేం చేస్తాడు బయటకు వచ్చి? ఇంక చేసేది ఏముంది? పార్టీ జెండాలు పట్టుకుని భుజాలు వేసుకొని తిరగడం తప్ప. అంటే కొడాలి నాని ఒకప్పుడు న్యూస్ లోనే కనిపించే వాళ్ళు, ఇప్పుడు అసలు న్యూస్ లోకే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు? ఏమో ఎందుకు రావట్లేదు ఆయనకే తెలుసు. ఆయన అప్పుడు సవాళ్ళు ఇసురుతూ అధికారంలో ఉన్నాం కదా, మా చేతిలో ప్రభుత్వం ఉంది కదా, మేమేం చేసినా నడుస్తుంది, మేమేం చేసినా మాట్లాడినా సరిపోతుందనే ఉద్దేశాలతోటి వచ్చారు. ఇప్పుడు రావట్లేదంటే మేమేం చేసినా సరే మా ఎమ్మడి పడతారని భయం కొలిది రావట్లేదేమో, మేమేం చేసినా మమ్మల్ని మూపిస్తారనే ఆలోచన కొలిది రావట్లేదేమో. కొడాలి నాని అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవుతాడు, దాన్నే ఉంది. ఇప్పుడు ఇప్పుడు అయ్యారు కదా, వల్లంనేని వంశీ గారు అయ్యారు కదా, ఈయన కూడా అలాగే మాట్లాడితే ఆయన మాట్లాడకపోతే కదా, ఆయనకి చేత కాకపోతే కదా మాటలు. ఒకప్పుడు మాటలు విసిరి ఒకప్పుడు దూకుడుతనం లేకపోతే సర్లే అని వదిలేసేస్తారు. ఇప్పుడు ఈయన ఎవ్వరు తీసుకున్న కోతుల్లో వాళ్లే పడతారు. ప్రజలే మంచి తీర్పు ఇచ్చారు కదా, సరిపోలేదు ఆ తీర్పు? ఇంకా కొత్తగా ఇంకో తీర్పిస్తారు. ఈసారి ప్రజాయాత్ర చేయమని చెప్పండి, తీర్పిస్తారు.